రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మద్యం మత్తులో ఓ వ్యక్తి మృగంలా ప్రవర్తించాడు. 68 ఏళ్ల వృద్ధురాలైన అత్తపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇక ఒకటికి 2 సార్లు ఇలా వ్యవహరించడంతో బాధితురాలు సహనం కోల్పోయి హత్య చేసింది. పోలీసులు నిందితురాల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇక ఈ ఘటన నిర్మల్ జిల్లా ముదోల్ మండలం తరోడా గ్రామంలో జరిగింది. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన షేక్ నజీం 10 ఏళ్ల కిందట కుటుంబంతో కలిసి తరోడా గ్రామానికి వలస వచ్చి ఉంటున్నాడు. కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే నజీం మద్యానికి బానిసై తరచూ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. ఇక భార్య 10 రోజుల కిందట మహారాష్ట్రకు పని మీద వెళ్లటంతో ఇంట్లో ఆమె తల్లి భర్త మాత్రమే ఉంటున్నారు. ఇక ఈ క్రమంలో రోజు మాదిరిగానే తాగొచ్చిన నజీం ఒంటరిగా ఉంటున్న అత్త పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఇక ప్రతిఘటనలో గాయపడ్డ బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి రాక అర్ధరాత్రి సమయంలో నజీం మరోసారి అదేవిధంగా చేశాడు. దీంతో ఆమె అల్లుణ్ణి కర్రతో కొట్టి గొంతు నులిమి చంపేసింది. రైట్ గా ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అత్త చేతిలో అల్లుడతమైన ఘటన నిర్మల్ జిల్లా ముదోల్ మండలంలోని తరోడలో చోటు చేసుకుంది. సిఐ మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం అయితే మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా హిమాయత్ నగర్ చెందిన షేక్ నజీం కుటుంబం గత 10 ఏళ్లుగా ముదోల్ మండలంలోని తరోడ్లో నివాసం అయితే ఉంటుంది. ఇటు షేక్ నజీం ఇటుక బట్టిలో పనిచేస్తూ జీవనం అయితే సాగిస్తున్నారు. నజీం అత్తగారైన ఇటు రహీం మునీషాతో వారితో కలిసి కూడా ఉంటుంది. వర్షాకాలం సీజన్ కావడంతో ఇటుకల తయారీలో పని లేకపోవడంతో మృతుని భార్య షేక్ నజీం ఈ నెల 2వ శనివారం రోజున మహారాష్ట్రలోని శివాని గ్రామానికి మేస్త్రి పని కోసం వెళ్ళింది. ఈ తెల్లవారుజామున ఏదైతే 4వ తేదీ తెల్లవారుజామున నజీం మద్యం సేవించి వచ్చి అతను లైంగికంగా వేధించడమే కాకుండా ఆమెపై చేయి చేసుకున్నట్టుగానైతే ఆమె అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అదే రోజు సాయంత్రం 6 గంటలకు మధ్య మధ్యలో ఉన్న నజీం మళ్ళీ ఆమెపై గొడవ పడడంతో కర్రతో ఇటు నజీం తలపై బాధినట్టుగానైతే ఆమె అయితే చెప్తుంది. అయితే తలపై దాడి చేసి గొంతు నిలిమి హత్య చేసినట్టుగానైతే ఆమె చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మంగళవారం ఉదయం స్థానికులు అందించిన సమాచారంతో అయితే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని అయితే పరిశీలించారు. మృతుని భార్య షేక్ సాహిబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే ప్రస్తుతానికి అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే నిందితురాలు రహీం మున్నీసా అయితే అదుపులోకి తీసుకొని రిమాండ్ కి అయితే తరలించిన పరిస్థితులు ఉన్నాయి. ప్రామిని రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.